హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. ఈరోజు సినిమా అప్డేట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. దిగ్గజ నిర్మాత ఏవిఎం శరవణ్ కన్నుమూత. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు ఒక స్తంభంగా నిలిచిన దిగ్గజ నిర్మాత ఏవిఎం శరవణ్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 86 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో దక్షిణ భారత చిత్రసీమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఏవిఎం స్టూడియోస్ వ్యవస్థాపకుడు ఏవి మొయ్యప్పన్ కుమారుడిగా 1939లో జన్మించిన ఎం శరవణ్ 1950వ దశకం చివరి నుంచి సోదరుడు ఎం బాలసుబ్రహ్మణ్యంతో కలిసి కుటుంబ వారసత్వాన్ని చేపట్టారు. ఏవిఎం ప్రొడక్షన్స్ బ్యానర్ను నాణ్యమైన చిత్రాలకి పర్యాయ పదంగా మార్చిన ఘనత ఆయనదే. మొత్తం మీద ఒక దిగ్గజ నిర్మాత కన్నుమూశారు. ఏవిఎం సంస్థ నుంచి అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. మొట్టమొదటి సినిమాగా అవే కళ్ళు 1967లో వచ్చింది. ఆ తర్వాత భక్త ప్రహ్లాద, రాము, పుట్టినీళ్లు మెట్టినీళ్లు, నోము, పూజ, పున్నమి నాగు, సంసారం ఒక సదరంగం లాంటి అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. ఇందులో బామమాట బంగారుపాట లాంటి సినిమా కూడా ఉంది. ఆ తర్వాత రానా దగ్గుబాటుని ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తూ ఇదే సంవత్సరం నుంచి లీడర్ అనే సినిమా వచ్చింది. ఈ చిత్రానికి శేఖర్ కమల దర్శకత్వం వహించారు. తమిళంలో నానం ఒరుం పెన్, సంసారం అది మిస్సారం వంటి అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. సూపర్ స్టార్ రజనీకాంత్తో శివాజీ ది బాస్, వెట్టెకారన్, అయాన్ లాంటి చిత్రాలు కూడా ఇదే సంవత్సరం నుంచి వచ్చాయి. 5 శతాబ్దాలకు పైగా ఆయన నేతృత్వంలో ఏబిఎం ప్రొడక్షన్ అనేక దిగ్గజ చిత్రాలను నిర్మించింది. 2010 తర్వాత సినిమా నిర్మాణం తగ్గినప్పటికీ ఓటీటీ ప్రకటన రంగాల్లో ఈ సంస్థ ఇప్పటికీ క్రియాశీలంగా ఉంది. ఏవిఎం శరవణ్ కన్నుమూసిన నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. చెన్నైలోని ఏవిఎం స్టూడియోస్లో శరవణ్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. రజనీకాంత్తో పాటు మరికొంతమంది కూడా ఆయన పార్థివ దేహాన్ని సందర్శించారు. మరో అప్డేట్కి వస్తే మనశంకర్ వరప్రసాద్ గారి నుంచి సెకండ్ సింగిల్ శశిరేఖ అనే సాంగ్ రాబోతుంది. ఈ నేపథ్యంలో ఒక అప్డేట్ ఇచ్చారు. సాంగ్ సంబంధించి అప్డేట్ ఇస్తూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో మెగాస్టార్ చిరంజీవి, నయనతారకు సంబంధించిన ఒక స్టిల్ ఉంది. ఈ స్టిల్ ఇప్పుడు ప్రస్తుతం వైరల్గా మారింది. ముఖ్యంగా చిరంజీవి గారి వింటేజ్ లుక్ ఈ పోస్టర్లో అద్భుతంగా ఉంది. ఒక గ్యాంగ్ లీడర్, గరణమౌడు, ముఠామేశ్రీ సినిమా టైంని గుర్తు చేస్తోంది పోస్టర్ చూస్తే. చిరంజీవి గారి లుక్ ముఖ్యంగా బీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ శశిరేఖ రాబోతోంది. ప్రోమో డిసెంబర్ 6న విడుదల అవుతుందని, లిరికల్ వీడియో డిసెంబర్ 8న విడుదల అవుతుందని చిత్రబృందం తెలిపింది. ఇక మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాకు సంబంధించి మరో అప్డేట్ కూడా ఉంది. దాదాపు 10 రోజుల పాటు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ కలిసి షూటింగ్లో పాల్గొన్నారు. అద్భుతమైన సన్నివేశాలతో పాటు ఒక సాంగ్ కూడా చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది మనకి. చిరు, వెంకీ కలిసి ఎక్కువ రోజులు నటించిన సినిమా కూడా ఇదే. సో మొత్తం మీద సంక్రాంతి బరిలో రాబోతున్న ఈ సినిమాకి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. అటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మొత్తం మీద అనిల్ రావుపూడి మార్క్తో చిరంజీవి గారి కామెడీ టైమింగ్తో పాటు కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయని అర్థమవుతోంది. సో మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా మీద మాత్రం అందరిలో మంచి ఆసక్తి ఉంది. చిరంజీవి, నయనతార కాంబినేషన్ కూడా మంచి క్రేజ్ ఉంది ఇప్పుడు. సో చిరంజీవితో ఇంతకుముందు నయనతార సైరా సినిమాలో నటించారు. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ కోసం జతకట్టారు. మరో అప్డేట్కి వస్తే హార్ట్ వీక్ వాళ్ళు ఈషా చూడొద్దు అంటున్నారు చిత్ర నిర్మాతలు. సో దామోదర్ ప్రసాద్ ఈ సినిమా నిర్మించారు. బన్నీవాస్ ఈ సినిమా వెనకాల ముఖ్య ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈషా చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందు రాబోతోంది. ఈ సినిమాలో అఖిల్ రాజ్, త్రిగుణ్ హీరోలుగా నటించారు. హెబ్బా పటేల్ హీరోయిన్గా నటించింది. బబ్లు, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. శ్రీనివాస్ మన్నే దర్శకత్వం వహించాడు. మొత్తం మీద ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఒక ఈవెంట్ నిర్వహించారు. ఇందులో ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ అన్ని ఇచ్చారు. తర్వాత మరో అప్డేట్కి వస్తే సైక్ సిద్ధార్థ తర్వాత కెరీర్ మలుపు ఖాయం. హీరోయిన్ యామిని భాస్కర్ చాలా నమ్మకంగా ఉంది ఈ సినిమా మీద. అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది యామిని భాస్కర్. నర్తనశాల సినిమా తర్వాత నాకు 2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. కోవిడ్ తర్వాత ఏం సినిమా, ఏం క్యారెక్టర్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఈ సినిమా అవకాశం వచ్చింది. సో ఇందులో మొత్తం మీద యామిని భాస్కర్ ఒక బిడ్డకు తల్లి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా తనకి మంచి విజయాన్ని అందిస్తుందని చాలా నమ్మకంగా ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుంది. ఇక మరో అప్డేట్కి వస్తే మేము దివాలా తీయలేదంటోంది రకుల్ ప్రీత్ సింగ్. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించగా 2024 విడుదలైన బడే మియా చోటే మియా సినిమా విడుదల తర్వాత వాసు బగ్నాని, జాకీ బగ్నాని ఆధ్వర్యంలోని నిర్మాణ సంస్థ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఈ సంస్థపై 250 కోట్ల రూపాయలు అప్పులు, ముంబై ఆఫీస్ అమ్మకం, సిబ్బంది తొలగింపు వంటి ప్రచారం వైరల్ అయింది. కంపెనీ కూడా మూతపడిందని చెప్పేసి, దివాలా తీసిందని చెప్పేసి
చాలా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జాకీ బగ్నాని భార్య స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మొదటిసారి నోరు విప్పింది. ఈ ఇష్యూకి సంబంధించి రెస్పాండ్ అయింది. ఇప్పుడు మనం క్లిక్ బైట్ కల్చర్లో ఉన్నాం. సంచలన వార్తలు మాత్రమే నిజాలుగా చలామణి అవుతున్నాయి. చాలా విషయాలు తప్పుగా రాశారు. కంపెనీ మూతపడలేదు. నేనేమి చదవను కాబట్టి మొదట ఆ వార్తల గురించి నాకు తెలియలేదు. కంపెనీ మూతపడలేదు. నేనేమి చదవను కాబట్టి మొదట ఆ వార్తల గురించి నాకు తెలియలేదు కూడా. కుటుంబంలో నేను భాగం కాబట్టి అసలు నిజం ఏంటనేది నాకు తెలుసు అని స్పష్టం చేసింది రకుల్ ప్రీత్ సింగ్. సో మొత్తం మీద ఈ కంపెనీ మీద వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో అవి తప్పుడు వార్తలు అని చెప్పేసి రకుల్ ప్రీత్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. ఇక మరో అప్డేట్కి వస్తే ఆది పినిశెట్టి హీరోగా థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో డ్రైవ్ అనే సినిమా వస్తోంది. ఈ చిత్రంలో మడోనా సెబాస్టియన్ హీరోయిన్ గా నటించింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ వి ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనూన్ మహమ్మద్ దర్శకత్వం వహించారు. ఈ నెల 12న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కానుంది. డిసెంబర్ 12న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో థియేట్రికల్ టీజర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అలాగే అఖండ 2లోనూ అద్భుతమైన పాత్ర పోషించారు ఆది పినిశెట్టి. ఇక మరో అప్డేట్కి వస్తే బ్యాడ్ బాయ్ కార్తిక్ సినిమా నుంచి పొమ్మంటే అంటూ ఒక ఎమోషనల్ సాంగ్ రిలీజ్ అయింది. హీరో నాగశౌర్య తాజాగా యాక్షన్ ఎంటర్టైనర్ బ్యాడ్ బాయ్ కార్తిక్ తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు రామ్ దేశినా ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు. శ్రీ వైష్ణవ్ ఫిలిమ్స్ బ్యానర్ పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించారు. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కి ప్రేక్షకులు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి. మొత్తం మీద హీరో నాగశౌర్య నుంచి చాలా కాలానికి ఒక మంచి సినిమా రాబోతుంది. ఎమోషనల్ కంటెంట్ తో ఈ సినిమా ఉందని చెప్పేసి మనకి అర్థమవుతోంది. ఇక ఇందులో కీలక పాత్రలో శ్రీదేవి విజయ్ కుమార్ నటించారు. ఇక మరో అప్డేట్కి వస్తే బ్యాడ్ బాయ్ కార్తిక్ అంటూ వస్తున్నాడు హీరో నాగశౌర్య. ఆయన సరసన విధి హీరోయిన్ గా నటించింది. శ్రీదేవి విజయ్ కుమార్ కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రంలో నాగశౌర్య జంటగా విధి నటించింది. సముద్రకని, నరేష్, సాయి కుమార్, మహిమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పృథ్వీ, అజయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి పొమ్మంటూ అనే ఒక ఎమోషనల్ సాంగ్ రిలీజ్ అయింది. ఇది అక్క తమ్ముడి మధ్య చిత్రీకరించిన సాంగ్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులు మంచి ఆసక్తిని రేకెత్తించింది. సో చూశారు కదండి ఈరోజు సినిమా అప్డేట్స్. మరో అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తెలుగు ప్రాపర్టీ.